పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ వ్యూహాల్ని నిశితంగా మనం గనక గమనిస్తే, అక్కడ ఉగ్రవాద మూలాల్ని పెంచి పోషించేటువంటి ఆలోచనలే వాళ్ళలో, వాళ్ళ బుర్రల్లో, వాళ్ళ దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయనేది అంతర్జాతీయంగా వినిపిస్తున్న మాట. ఆ దేశం యొక్క ఆర్మీ, మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, వారి భద్రతా వ్యూహాల్ని అక్కడి మేధావులే నిర్ణయిస్తారని వారు చాలా గొప్పగా చెప్పుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా ఉందనేది అర్థమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం పాకిస్తాన్ యొక్క రక్షణ రాజకీయ వర్గాల్లో ఒక కొత్త భయం క్లియర్ కట్‌గా పట్టుకుంది. భారత్ తమ మీద చాణక్య నీతి అనేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యూహాత్మక అస్త్రాన్ని ప్రయోగిస్తోందని, ఈ వ్యూహాల వలయంలో తాము పూర్తిగా చిక్కుకుపోయే ప్రమాదం ఉంది అని వారు చాలా క్లియర్ కట్‌గా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని కొందరు అజిత్ దోవెల్ డాక్ట్రిన్ అని పిలుస్తూ ఉండగా, పాకిస్తాన్ మీడియా, మిలిటరీ అధికారులు దీన్ని చాణక్య డాక్ట్రిన్ అని పేర్కొంటూ తమ దేశాన్ని తామే హెచ్చరించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇటీవల బలూచిస్తాన్‌లోని గచ్చి ప్రాంతంలో జరిగిన ఒక భారీ దాడి ఈ భయాల్ని మరింతగా వాళ్ళలో పెంచింది. అక్కడ గత 10 ఏళ్లుగా నిర్మిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి డ్యామ్ ప్రాజెక్ట్ దగ్గర కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, భద్రత ఉన్నప్పటికీ ఊహించని విధంగా భారీ స్థాయిలో దాడులు జరగడం అనేది జరిగింది. ఈ ఘటనలో దాదాపు 35 మంది సైనికులు మరణించగా, 9 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా డీఎస్పీ ర్యాంకులో ఉన్నటువంటి పోలీస్ అధికారులని, సిబ్బందిని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కిడ్నాప్ చేసిన వ్యవహారం ఉంది. ఒక శక్తివంతమైనటువంటి ఆర్మీ అనుకునే దేశంలో సొంత సైనికుల్ని, పోలీసుల్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడడం మీద అంతర్జాతీయంగా చర్చ అనేది నడుస్తోంది ఇప్పటికే. సాధారణంగా బలూచిస్తాన్ ప్రాంతంలో జరిగే దాడులకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ లేదా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వంటి సంస్థలు బాధ్యత వహించే వ్యవహారం అయితే ఉంటుంది. కానీ ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ కూడా మాదే బాధ్యత అని ప్రకటించకపోవడంతో ఇది భారత్‌కి చెందినటువంటి అన్నోన్ గన్‌మెన్ లేదా మిస్టరీ మనుషులు చేసిన వ్యూహాత్మక పని అని పాకిస్తాన్ చాలా గట్టిగా నమ్ముతున్న వ్యవహారం ఉంది ఇక్కడ. భారత్ వాడుతున్నటువంటి ఈ చాణక్య వీతిలో ప్రధానంగా మాయా యుద్ధము అనేటువంటి వ్యూహాలతో కొత్తగా ముందుకెళ్తోంది భారత్. ఈ యుద్ధాల్లో ఎలాంటి సాంప్రదాయ నియమాలేమి ఉండవు. శత్రువుతో నేరుగా తలపడకుండా వారి యొక్క సైనిక క్యాంపుల్ని దెబ్బతీయడం, ఆహార సరఫరాని నిలిపివేయడం, వారి మౌలిక వస్తువుల్ని తీవ్రంగా ధ్వంసం చేయడం అనేటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది గతంలో రెండవ ప్రపంచ యుద్ధం టైంలో జర్మనీ సైన్యాన్ని ఓడించడానికి రష్యా ఉపయోగించినటువంటి ఒక భారీ వ్యూహాన్ని ఇది పోలి ఉంటుంది. ఇక రెండవదైనటువంటి మాయా యుద్ధం, డిసెప్షన్‌లో శత్రువులకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అయోమయంలో పడేస్తారు కంప్లీట్‌గా. గతంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్‌లో ఇలాంటి మాయా యుద్ధాన్నే ప్రదర్శించింది మన ఇండియన్ ఆర్మీ. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్సు చిన్న చిన్న డ్రోన్‌లని నిజమైనటువంటి యుద్ధ విమానాల రాడార్‌లో కనిపించేలాగా చేసిందనమాట. సో, పాకిస్తాన్ వాటిని నిజమైనటువంటి రఫేల్ లేదా సుఖోయ్ విమానాలుగా భావించి, వాటిని కూల్చడానికి తమ వద్ద ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి మిసైల్స్‌ని వాడి వేస్ట్ చేసేసుకుంది అవన్నీ కూడా. సో, ఆ సమయంలో వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడున్నాయో ఖచ్చితంగా గుర్తించినటువంటి భారత్ తమ బ్రహ్మోస్ ఆకాశ మిసైల్స్‌ని ప్రయోగించి ఆ రక్షణ వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. భారత్ చేస్తున్నటువంటి ఈ పోరాటం కేవలం ఒక ప్రాక్సీ వార్ కాదు. ఇది ఉగ్రవాద నిర్మూలన కోసం సాగుతున్నటువంటి ఒక న్యాయబద్ధమైనటువంటి యుద్ధం. పాకిస్తాన్ చాలా కాలంగా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ, వారికి ఆయుధాలు, నిధులు ఇవన్నీ కూడా సమకూరుస్తూ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంకి పాల్పడుతోంది అని ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశాన్ని కట్టడి చేయడానికి, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి భారత్ ద్విక్ష శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుందని చెప్తున్నారు. ఎన్నోసార్లు హెచ్చరించిన పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోకపోవడంతో ఇప్పుడు వారి మీద ఈ చాణక్య నీతిని దించుతోంది భారతదేశం.